The book of Jeremiah 28 verse number 11. ప్రజలందరి ఎదుట ఇట్లా నేను యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనుల మెడల మీద నుండి తొలగించి. ఒకసారి అందరం ఆలోచిద్దాం. ఒక కాలము, ఒక సమయము అక్కడ ఉంది. బబులోను రాజైన నెబుకద్నెజరు, ఆ బబులోను సంస్థానాన్ని ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు పరిపాలిస్తున్నప్పుడు అతని జీవితంలో ఉన్న ఏ శాపాలైనా, అతని జీవితంలో ఉన్న ఏ కాడులైనా, అతని జీవితంలో ఏదున్నప్పటికీ అది వాళ్ళ సామ్రాజ్యములో ఉన్న వాళ్ళందరి మీద పడుతుంది. సో ఈరోజు మన జీవితంలో మనం ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం? ఈరోజు మన జీవితంలో ఎందుకు కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు ఎందుకున్నాయంటే, ఒకటి, మన మీద ఉన్న కాడి మన మీద పడుతుంది. రెండవది, ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళ యొక్క కాడి కూడా మన మీద పడుతుంది. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బబులోను సామ్రాజ్యములో పరిపాలించే నెబుకద్నెజరు యొక్క కాడి ఆ ప్రజలందరి మీద పడింది. వెరీ సింపుల్. మన ఇంట్లో అప్పు ఉంది, 1,00,000 రూపాయలు అప్పు ఉంది. తల్లిదండ్రులు కట్టలేకపోతున్నారు, వెంట ఎవరి మీద పడుతుంది? పిల్లల్ని కట్టమంట. సో అప్పు అనే కాడి ఎప్పుడైతే మనం మోయలేకపోతున్నామో వెంటనే అది నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక సిక్నెస్ని కానీ నువ్వు జయించలేకపోతే, ఒక బలహీనత అనే కాడి నువ్వు జయించలేకపోతే, ఇట్ ట్రాన్స్ఫర్స్ టు ద నెక్స్ట్ జనరేషన్. నువ్వు ఏ బలహీనతను తీసుకో, నేనొక్కడే పడిపోతున్నానేమో, నేనొక్కడే కూలిపోతున్నానేమో, నేనొక్కడే పాడైపోతున్నా, నేను పాడైపోయినా పర్లే, నా బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అవన్నీ చెత్త సామెతలు. వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. ఏ ఆశలు, అన్ని ఆశలు నెరవేర్చబడవు అవి. బికాస్ ప్రతి ఒక్కటి దేవుని చిత్తానుసారంగా ఉండాలి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకటి జాగ్రత్తగా గమనించండి. మనం చేసే ప్రతి మిస్టేక్, ప్రతి సిన్, ప్రతి పాపము, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ నెక్స్ట్ జనరేషన్. నీ జీవితంలో ఉన్న కాడి నువ్వు గెలవకపోతే, నా కుమారుడా నువ్వు గెలవకపోతే, నీ నెక్స్ట్ జనరేషన్ ఆ కాడి మోయాల్సి వస్తుంది. హియర్ కమ్స్ ద డీమన్స్, హియర్ కమ్స్ ద డెవిల్, ఇట్ విల్ ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్. దేవుడే సాక్షాత్తు ఆయనే ఈ మాట సెలవిస్తున్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క కాడి అనేక మంది ప్రజల మీద పడిందంట. ఎవరి కాడి ఎవరి మీద పడుతుంది? ఈరోజు భర్త మీద ఉన్న కాడి భార్య మీద పడుతుందా? భార్య మీద ఉన్న కాడి భర్త మీద పడుతుందా? లేదా తల్లిదండ్రుల మీద ఉన్న కాడి పిల్లల మీద పడుతుందా? లేదా పిల్లల మీద ఉన్న కాడి తల్లిదండ్రుల మీద పెడుతుందా? యూ నీడ్ టు నో దిస్ సీక్రెట్ టుడే. ఎవరి మీద ఉన్న కాడి ఎవరి మీద పడిపోవచ్చు. నీ భర్త ఒక కాడి మోస్తున్నాడా, నువ్వు నీ మీద పడిపోవచ్చు సడన్ గా. చాలా సందర్భాల్లో మీకు తెలియకుండా, మీ జీవితంలో మీకే తెలియకుండా అనేక మందికి యు ఆర్ స్ప్రెడ్డింగ్ యువర్ యోక్ టు మెనీ పీపుల్. నీకు తెలియకుండా నీ కాడులు నువ్వే వేరే వాళ్ళకి పంచుతున్నావు. ఎవరైతే ఇంటిని పరిపాలిస్తున్నారో, ఎవరైతే సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారో, ఎవరైతే దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో, ఒకవేళ ఆయన మీద కాడి ఉంటే అది ప్రజల మీద పడుతుందంట. కాడి అంటే ఏం తెలుసా? యు నో ద మీనింగ్ ఆఫ్ యోక్. నువ్వు మోయలేంది, నువ్వు భరించలేంది, దాన్ని బాగా పెంచుకున్నది తీల. 2 సంవత్సరాల లోపల నేను మీ కాడిని విరగ్గొట్టేస్తాను అంటున్నాడు ఆమేన్. అప్పుడు వాళ్ళకి వాక్యం లేదు, ఇంత వాక్యం లేదు వాళ్ళకి. వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ దేవుడే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. డోంట్ వరీ, మీ జీవితాల మీదకి కాడి పడింది, నేను విరగ్గొడతాను అంటున్నాడు ఆమేన్. ఈ భూమి మీద ఎవరైనా ఉండొచ్చు, ఎక్కడి నుంచి అని రావచ్చు, నువ్వు ఏ ప్రాంతం నుంచి ఉండొచ్చు, ఏ దేశం నుంచి, నీ మీద పక్కా ఏదో ఒక కాడి ఉంటుంది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దిస్ యోక్స్. దినదినము పెరిగిపోతున్నాయి, ప్రతి సంవత్సరం పెరిగిపోతున్నాయి. అప్పులు పెరిగినట్టు కాడులు పెరిగిపోతున్నాయి, రోగాలు పెరిగినట్టు రోగాలు, కాడులు పెరిగిపోతున్నాయి. ఒకరికి ఒకే జబ్బు ఉండదు, 3-4 జబ్బులు ఉంటాయి. 2 రకాలు ఉన్నాయి కాడులు. ఒకటి మంచి కాడి, 2 చెడ్డ కాడి. మన మీద మంచి కాడుల కంటే చెడ్డ కాడులే ఎక్కువ ఉన్నాయి. సో లెట్ us స్టడీ అబౌట్ నాశనకరమైన చీకటితో కూడిన కాడుల్ని చూద్దాం. మొదట నంబర్ 1, యోక్ ఆఫ్ సిన్. పాపం అనే కాడి. ఇట్ లీడ్స్ టు ఎ స్పిరిచువల్ డెత్. ఈ పాపం అనే కాడి ఏం చేస్తుంది తెలుసా? ఇట్ లీడ్స్ టు స్పిరిచువల్ డెత్. నీ ఆత్మను అది చంపేస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని అది ఏం చేస్తుంది? చంపేస్తుంది. నాట్ బిలీవింగ్ గాడ్,
ఈజ్ ఆల్సో ఎ సిన్ అకార్డింగ్ టు మై అనాలిసిస్. నాకు ప్రభు చెప్పిన మాట మీకు చెప్తున్నాను. పాపం అంటే రకరకాలుగా అందరికీ అది ఇది రకరకాల, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏం తెలుసా? ఈ రోజు మనకు ఒక శ్రమ వచ్చింది. ఈ రోజు ఆ శ్రమలో మనము దేవుడిని నమ్మలేదా? మనము తెలియకుండా పాపం చేస్తున్నాం, దేవుడికి దూరం అయిపోయామా? ఇంకోటి, ఏ కాడైతే నీ ముందు ఉంటుందో జాగ్రత్తగా వినండి. ఓకే, లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. ఏ కాడైతే నీ మీద ఉంటుందో ఆ కాడికి నువ్వు బానిస అయిపోతావు. ఒకవేళ మనం పాపము చేస్తూ ఉన్నామా, గుర్తుపెట్టుకోండి నా కుమారుడు, నా కుమార్తె, నీ ఆత్మ నువ్వు రోజు చంపేస్తున్నావు అని అర్థం. అండ్ నెంబర్ 2, యోక్ ఆఫ్ లా. అంటే ఇది ఎలాంటి కాడి అంటే, ఈ యోక్ ఆఫ్ లా అనేది రిలీజియస్ కాడి. రిలీజియస్ అంటే ఏంటంటే, దేవుడు ఒకవేళ కూర్చున్న ప్రభా ఇప్పుడే ప్రార్థన చేసుకొని వస్తా అని చెప్తారు. దట్ ఈస్ వాట్ రిలీజియన్ ఈజ్ ఆల్ అబౌట్. వెన్ యూర్ ప్రేయింగ్, వెన్ యూర్ మ్యాన్ ఆఫ్ గాడ్ కమ్స్, ఆయన దేవుణ్ణి క్యారీ చేస్తాడు. డోంట్ వరీ, అయ్యా నేను ప్రార్థన చేసుకున్నాను కానీ నువ్వు ప్రార్థన చేయి, నాకు నన్ను ఆశీర్వదించు అని చెప్పడంలో తప్పు లేదు. ఆ కాడి మీ మీద ఉన్నన్ని రోజులు నేను చెప్తున్నా, యు ఆర్ నాట్ ఎ ట్రూ బిలీవర్, యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. రిలీజియస్ యోక్ ఆఫ్ లా. దేవుడు ఒకటే తన దాసుని ఎందుకు పంపించాడు? ఆ పేద విధవరాల ఇంటికి ఆమె పాటికి ఆమె రొట్టెలు చేసుకొని తిని చనిపోదాం అనుకుంది. వై హీ సెంట్ ఫోర్త్ హిస్ సర్వెంట్. ఎందుకు ఆ సేవకుని ఇంటికి పంపించాడంటే, ఆ కుటుంబం వర్ధిల్లడానికి, దీవించబడ్డానికి. ఈ కాడితో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. ఈ కాడి కూడా యేసు నామములో విరుగును గాక, ఆమేన్. నంబర్ 3, యోక్ ఆఫ్ డిజైర్ ఆర్ యోక్ ఆఫ్ ఫ్లెష్. నీ శరీరము జీవితంలో ఉన్న బలహీనతలు కూడా ఒక కాడిగా మారిపోతాయి. ఎన్నో సంవత్సరాల తరబడి నువ్వు ఆ యొక్క శరీర బలహీనతలు చేస్తూ ఉంటా. వదలలేకపోతున్నాను బ్రదర్, విడిచిపెట్టలేకపోతున్నాను బ్రదర్, నేను అది పట్టుకోలేకపోతున్నాను బ్రదర్, దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను బ్రదర్. దీన్ని ఏమంటారు? యోక్ ఆఫ్ ఫ్లెష్, శరీర సంబంధమైన కాడి. ఈ కాడి ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, ఈ కాడి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం వేసుకుందాం, ఇవే ఉంటుంది. నా ప్రాణమా, ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము, వీటి గురించే ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడు. యు డోంట్ థింక్ అబౌట్ గాడ్ వెన్ యు ఆర్ అండర్ సమ్ యోక్. నువ్వు ఏదైనా కాడి కింద ఉంటే గుర్తుపెట్టుకో నా కుమారుడా, ఆ బలహీనత నీ మాట వినదు, నువ్వే ఆ బలహీనత మాట వినాలి. ఎవ్రీ యోక్ ఆఫ్ సిక్నెస్ విల్ రూల్ యూ అండ్ యు ఆర్ ఎ స్లేవ్ టు దట్. మీ కాడులన్నీ ప్రభు సన్నిధికి తీసుకురండి. నా ప్రభు మాటిస్తున్నాడు, వాటన్నిటిని విరగ్గొట్టేస్తాడు. ఆమేన్. మనలాగే ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, మనలాంటి బలహీనతలే వాళ్ళకు కూడా ఉన్నాయి. దేవుని కృపను బట్టి మనం జయించాము, వాళ్ళు జయించలేకపోతున్నారు. ద సేమ్ సిక్నెస్ టు ద జెంటైల్స్. ప్రభువుని ఎరగని వాళ్ళకు కూడా సేమ్ వ్యాధి వచ్చిందేమో. మనం జయిస్తాం, వాళ్ళు జయించలేరు. ఆమేన్. వాళ్ళు జయిస్తారు లేదో మనకు తెలియదు, కానీ మనమైతే జయిస్తాం. ఆమేన్. ఏ కాడి నీ భుజాల మీద ఉందో గుర్తుపెట్టుకోండి సంగమా, ఆ కాడికి నువ్వెవరు? దాసుడివి. మీరు కానీ ఈరోజు ఈ వాక్యాన్ని నిర్లక్ష్యపరిచారా, నీవు ఆ బంధకాల్లో నుంచి, ఆ కాడిలో నుంచి, ఆ దాస్యములో నుంచి బయటికి రాలేవు. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే లిసన్ టు దిస్ సర్మన్ ట్వైస్ అండ్ థ్రైస్. నీవు ఈ కాడిలో నుంచి, ఈ రోగములో నుంచి, ఈ భయంకరమైన అపవాది పెట్టిన లేదా పక్కనోళ్ళ ద్వారా వచ్చిన ఈ కాడిలో నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటున్నావా? లిసన్ టు దిస్ సర్మన్ ట్వైస్ ఆర్ థ్రైస్. మళ్ళీ చెప్తున్నాను నేను, ఒక్క పూట వింటే, ఒక్కసారి వింటే ఓ అని ఏం ఫీల్ అవ్వకండి, రాదు, ఏం జరగదు. కీప్ ఆన్ మెడిటేటింగ్ ద సేమ్ వర్డ్. ఒకటే మాటని దివారాత్రులు ధ్యానించండి. ప్రభువా, బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క కాడిని ఆ ప్రజలందరి మీద తీసేస్తున్నావు కదా. ఈరోజు ఒకవేళ నా కుటుంబం మీద ఉన్న కాడి, నా అన్నదమ్ములు అప్పచెల్ల మీద ఉన్న కాడి ఒకవేళ నా మీద పడితే విరగ్గొట్టే ప్రభువా. అండ్ నెంబర్ 4, యోక్ ఆఫ్ అన్బిలీఫ్. అపనమ్మకం అనే కాడి. ఏం చెప్పినా చూద్దాం, జరిగితే జరుగుతుంది, లేదా పోద్ది. జరుగుతుంది అని ఎవరు చెప్పరు, ఎందుకంటే నీ మెడల మీద ఏముంది? అపనమ్మకం అనే కాడి. యు డోంట్ బిలీవ్ యువర్ చిల్డ్రన్, యు కాంట్ బిలీవ్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్. ఎవరిని కూడా మనం నమ్మలేం, దేవుడిని అసలు నమ్మలేం. ఫస్ట్ ఈ కాడులు విరగ్గొట్టబడాలి. ఆమేన్. దేవుడు ఆశీర్వదిస్తాడా అంటే చూడాలి బ్రదర్, చూద్దాం. దేవుడు బ్లెస్ చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు బ్రదర్. దేవుడు చేసినా చేయకపోయినా నీ ఒకటే మాట మీద ఉండాలి. నీ మాటను బట్టి దేవుడు ఏం చేస్తాడు సార్? తన మాటను మార్చుకుంటాడు. దేవుడు తన మాటను మార్చుకున్నాడు. హిజ్కియా అనే రాజును చంపేద్దామని డిసైడ్ అయిపోయాడు దేవుడు. అండ్ గాడ్ సెడ్ టు ప్రాఫెట్, నువ్వు వెళ్ళి చెప్పేసి అయిపో అన్నాడు. వెళ్ళి చెప్పేశాడు, నాన్న నువ్వు చచ్చిపోతావు, సెట్ చేసుకుని ఇంకా అన్ని పెట్టే బాక్స్ అని సెట్ చేసుకోపో అన్నాడు. అంతే, వెళ్ళిపోతున్నాడు. ఈయన వెనక్కి వెళ్ళి ఒకటే ఏడుపు, ప్రార్థన
ప్రార్థన చేస్తున్నాడు, ఏవయ్యా నన్ను మర్చిపోయావా, అప్పుడే నువ్వు నా నీతి క్రియలు మర్చిపోయావా, నేను చేసిన నీ పరిచర్యకి చేసినటువంటి విధానం అన్ని మర్చిపోయావా అన్నప్పుడు, ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే దేవుడు తన మాటను మార్చుకున్నాడు. He changed his word. ఆయన మాటను మార్చుకున్నాడు. ఆమేన్. నెంబర్ 5, జనరేషనల్ యోక్స్. వంశ పారంపర్యంగా పితరుల జీవితాల నుంచి వచ్చే కాడులు కూడా మన జీవితంలో విరిగిపోవాలి. మీ వాళ్ళ జనరేషన్, మీ ఫాదర్ జనరేషన్, మీ మదర్ జనరేషన్, ఎక్కడి నుంచి ఏదో ఒక కాడి నీకు వచ్చేసిందేమో, ఆ కాడి కూడా ఈరోజు విరిగిపోవాలి. ఆమేన్. బ్రేక్ యువర్ యోక్స్. నీ కాడిలు, నీ భుజాల మీద ఉన్న కాడి విరగొట్టేస్తాను నేను. ఆ నెబుకద్నెజరున్న కాడి మనందరి మీద పడిపోయింది. ఎవరి జీవితంలో ముందున్న వెనకాల ఉన్న జనరేషన్ ఎవరి జీవితంలో కాడు లేవేమో, నీ జీవితం నుంచి స్టార్ట్ అయినేమో కాడులు. నువ్వు ఉన్నావు కదా, నువ్వు బ్రతికే ఉన్నావుగా, విరగొట్టేద్దాం. ఆమేన్. ఇప్పుడు దాకా మీకు చెప్పిన లిస్ట్ అంతా ఏం తెలుసా? చెడ్డ కాడులు, ఈవిల్ యోక్స్ ఆర్ రాంగ్ యోక్స్. ఈ కాడి భయంకరమైన కాడులు ఇవి. నువ్వు మొయ్యలేవు. నువ్వేం చేస్తావు తెలుసా? మొయ్యకపోగా నువ్వు దానికి ఏమై ఉంటావు? దాసివైపోయి ఉంటావు. యూ విల్ బికమ్ ఎ స్లేవ్ టు దట్ సిక్నెస్. యూ విల్ బికమ్ స్లేవ్ టు దట్ వాట్ డెప్స్. ఆ అప్పులకి, ఆ రోగాలకి, ఆ వ్యసనాలకి నువ్వు దాసివి అయిపోతావు. నువ్వు అది ఎట్లా చెప్తే అట్లే వింటావు. నువ్వు నీకై నువ్వు ఏమీ చేయలేవు. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ మన కాడులు వేరే వాళ్ళ మోయకూడదు. ఆమేన్. మనల్ని దేవుడు కనింది, మనల్ని దేవుడు పెంచుతుంది, మన దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చింది దేనికి తెలుసా? అన్నిటి మీద జయాన్ని పొందుకోవడానికి. యేసయ్య ఒక మాట అంటాడు, నేను లోకమును జయించి ఉన్నాను, భయపడకండి అంటాడు. మీరు కూడా జయించేస్తారు. నేను ఏమై ఉన్నానో మీరు కూడా, నేను సిలువలో ఓడిపోతే మీరు రోజు ఓడిపోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను సిలువలో గెలిచాను కదా, మీరు కూడా అన్నిట్లో గెలవాలి. ఆమేన్. ఒక రోజు లేట్ అవుతుందేమో నీ జీవితంలో, 2 రోజులు లేట్ అవుద్దేమో, సంవత్సరం లేట్ అవుద్దేమో, కానీ నువ్వు గెలిచి తీరుతావు. ఆమేన్. ఈ కాడులు ఒకవేళ నీ లైఫ్లో ఉంటే నువ్వు దేవుడి కాడి మొయ్యలేవు. చెప్పాను కదా, చెడ్డ కాడులు, మంచి కాడులు. నువ్వు చెడ్డని జయిస్తేనే మంచి కాడిని నువ్వు మొయ్యగలవు. ఈ కాడులన్నీ తీసేయాలి, కొన్ని కాడులు మన జీవితంలో పెట్టుకోవాలి. చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ నెంబర్ 28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. మీ మీద నా కాడి ఎత్తుకోండి. క్యారీ మై యోక్. దిస్ ఇస్ నథింగ్ బట్ యోక్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క కాడిది. సో నువ్వు ఈ లోకంలో ఉన్న కాడుల కింద ఉంటే వాటి కింద ఎలా ఉంటావు? నువ్వు దాసుడుగా ఉంటావు. ఈరోజు క్రీస్తు అనే కాడి నువ్వు మోస్తుంటే నువ్వు క్రీస్తు దాసుడు, కానీ లోకానికి దాసుడు కాదు. ఆమేన్. నువ్వు క్రీస్తుకు దాసుడు అవుతావేమో, కానీ బలహీనతలకు దాసుడివి అవ్వవు. నువ్వు క్రీస్తుకి బానిసత్వమేమో, కానీ ఈ లోకంలో ఉన్న వాటికి బానిస అవ్వవు. యేసుప్రభు అంటున్నాడు, ఇప్పుడు దాకా చాలా కాళ్ళు మోసారు, ఇప్పుడు నేను కాడిస్తాను, దాన్ని మోయగలరా అంటున్నాడు దేవుడు. నువ్వు ఎంతసేపు నీ కాడులు కాదు అవి, వేరే వాళ్ళ కాడులు, అపవాదిచ్చిన కాడులు మోస్తున్నావు. నేను అంటాను, సగం జీవితం అయిపోయింది. యువర్ యంగ్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. నీ యవ్వన ప్రాయం వెళ్ళిపోతుంది, నీ జీవితం వెళ్ళిపోతుంది, అయిపోతుంది. ఎవ్రీ బర్త్డే యూ సెలబ్రేట్, బట్ ఎవ్రీ బర్త్డే యూ నీడ్ టు నో దట్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ న్యూ ఇయర్. ఒక కొత్త సంవత్సరంలో కాదు నువ్వు ఎంటర్ అయ్యేది, ఇంకో సంవత్సరం తగ్గుతుందని అర్థం. చూడండి ఇక్కడ ఏముండండి యేసు ప్రభు, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. అది ఎవరి కాడిది? యేసు ప్రభు కాడి మోయాలి. మనం ఎంతసేపు మన జీవితంలో అపవాదిగాడు మనల్ని ఫుల్ బిజీ చేస్తున్నాడండి. నువ్వు వేరే వాళ్ళ కాడిలు మోస్తున్నావు, అవి చాలా బరువు, అవి చాలా భారము, అవి చాలా వెయిట్ ఎక్కువ ఉన్నాయి, నువ్వు మోయలేవు. కానీ యేసయ్య అంటున్నాడు, నీ మీద నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడించండి, నా కాడి చాలా సులువు. నంబర్ 1, దీస్ ఆర్ ఆల్ గుడ్ యోక్స్. ఇవి మంచి కాడులు. ఎందుకంటే మన జీవితంలో మనం మంచి కాడి ఎందుకు మొయ్యలేకపోతున్నాం తెలుసా? మన మీద ఇంకా చెడ్డ కాడులు ఉన్నాయి. క్రీస్తుని ఎందుకు మనం మొయ్యలేకపోతున్నాం? క్రీస్తు అనే కాడిని ఎందుకు మనం మొయ్యలేకపోతున్నాం అంటే, మన మీద ఆల్రెడీ అపవాదికి సంబంధించిన కాడులు ఉన్నాయి. నీ భుజాలు, నీ మెడలు ఆల్రెడీ బిజీగా ఉన్నాయి. ఏంది? వేరే కాడులు మోయడానికి. దేవుడి కాడి మర్చిమోటి ఫస్ట్ ముందు ఉన్న కాడులు మొత్తం ఎరగొట్టుకోవాలి. ఆమేన్. ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని కాడి మోయడానికి స్టార్ట్ అవుతావు. ఆమేన్.
యు లవ్ టు క్యారీ హిస్ యోక్. ఆమేన్. మోషే తన మామ మందను మేపుతున్నాడు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఎవరికైనా ఇస్తారు కదా, ఏ చిన్న ఉద్యోగం కన్నా పెద్ద ఉద్యోగం ఇస్తారు కదా. ఆ ఉద్యోగంలో మామ మందని మేపుతూ ఆ కొండ అవతల పక్కకి గొర్రెల్ని పెట్టి యువతల పక్క అతను రోజు ప్రార్థన చేసుకునేటాడు లంచ్ టైంలో. ఈరోజు ప్రభు ఒకటి అంటున్నాడు, ఫోకస్ ఆన్ ద గుడ్ యోక్స్. మంచి కాడుల మీద కేంద్రీకరించండి ఈరోజు. ద యోక్ ఆఫ్ క్రైస్ట్. యేసయ్య అంటున్నాడు, ఇప్పుడు దాకా ఎన్నెన్నో మోసి అలిసిపోయావు, ఇప్పుడు నా కాడి మోసి చూడు ఎంత బాగుంటుందో. క్యారీ మై యోక్, ఐల్ షో యూ హౌ యూ విల్ బీ. నువ్వు ఎంత మంచిగా అయిపోతావో, నువ్వు ఎంత హ్యాపీ అయిపోతావో, నువ్వు ఎంత ఫ్రీ అయిపోతావో, నా కాడి ఒక్కసారి మోసి చూడరా అంటున్నాడు దేవుడు. నా కాడిని మొయ్యండి, మీ కాడి నాకు ఇచ్చేయండి, ఫస్ట్ తీసేయండి, వదిలేయండి ఆ కాడుల్ని, నేను చూసుకుంటాను. నీ కాడి ఆయన విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ లైఫ్లో ఎన్ని కాడులైనా తెచ్చుకో, వందల వేల లక్షల కాడులైనా తెచ్చుకో, ఆయన 2 నిమిషాలు విరగొట్టేస్తాడు మీవి. కానీ నీవు ఆయన కాడి మొయ్యడానికి రెడీగా ఉన్నావా? దట్స్ హ్యావ్ ఎ డీల్ విత్ గాడ్. దేవా, నా కాడులు విరగొట్టే ప్రభా, నీ కాడి మోసేస్తానని చెప్పి. ఇక చాలు, మీరు ఎన్నో కాడులు మోస్తున్నారు, దేవుడు చూసి చాలా బాధపడుతున్నాడు. నేను విరగొట్టేవాడిని, నేను ఉన్నాను కదా, అభిషేకిస్తాను కదా, మీ బెడల మీద భుజాల మీద కాడి విరగొట్టేస్తాను కదా. నంబర్ 2, యోక్ నంబర్ 2, మాథ్యూ 11:30, మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా నా కాడి సులువుగాను, నా కాడి సులువు, నా భారము తేలికగాను ఉన్నవి. చాలమ్మా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఇంకో కాడి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? ఈజీ యోక్. చాలా సులువైన కాడి అంటే క్యారీ మై యోక్, క్రైస్ట్ యోక్. క్రీస్తు యొక్క కాడి. నంబర్ 2, సులువైన కాడి. ఆమేన్. నా కాడి సులువైంది. ఈరోజు ఇప్పుడు దాకా బరువు మోసారు, ఇప్పుడు దాకా మొయ్యలేంది మోసారు, ఇప్పుడు దాకా పట్టుకోలేంది పట్టుకున్నారు, ఇప్పుడు దాకా భరించలేంది భరించారు. గుర్తుపెట్టుకో నా కుమారుడు, నా కుమార్తె, నీ మీద దేవుడు ఒక కాడి పెట్టాలనుకుంటున్నాడు. ఎలాంటి కాడి తెలుసా? సులువైన కాడి. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి కాడి విరిగిపోయి క్రీస్తుకు సంబంధించిన కాడి, సులువైన కాడి మీలో ఉండునుగాక. నంబర్ 3, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా, ఒకడు తన మనుషులని తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. వావ్. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ఆమేన్. చల్మా, ఈ యోక్, ఈ కాడి చాలా విలువైనది. ఏం తెలుసా? యోక్ ఆఫ్ లవ్ అండ్ రిలేషన్షిప్స్. ప్రేమ అనే కాడి లేదా స్నేహం అనే కాడి నేను నీతో పెట్టుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. ప్రేమ అనే బంధము, స్నేహం అనే బంధం భరిస్తుంది. ప్రేమ అన్ని భరిస్తుంది అంట, స్నేహం అన్ని భరిస్తుంది. నీ స్నేహితుడు అంత తప్పు చేస్తే సరిదిద్దామేమో కానీ వాడిని వదులుకో. మన జీవితంలో ఎన్నో అపవాదిగాడి కాడులు మన జీవితంలో ఉన్నాయి. వాటన్నిటిని మనం ఏం చేద్దాం? విరగ్గొట్టుకుందాం. దేవుడు చూపించిన కాడుల్ని మనము పెట్టుకుందాం. ఆమేన్. ఈ 3 కాడులు మన జీవితంలో కంపల్సరీ ఉండాలి. అనారోగ్యకరమైనవి, మనం మొయ్యకూడనివి, మనవి కానివి కాడులు మన కుటుంబాల్లో చాలా ఉన్నాయి. మీ పితరులు మీ మీద కాడి వేస్తున్నారు, అవన్నీ ఈరోజు విరగాల. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ప్రతి కాడి, చెడ్డగా ఉన్న ప్రతి కాడి విరిగిపోయి మంచిగా ఉన్న ప్రతి కాడిని దేవుడు మీలో పెట్టి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరుచును గాక. ఆమేన్.